శివరాజకీయాలు చేయట్లేదు, ఏం లేదు. అంతా జగన్ బాగానే చేస్తాడు, బ్రహ్మాండం చేస్తాడు. అప్పుడు పోయినసారి ఎన్నికల్లో వివేకాన్ని హత్య చేయించాడు, ఇప్పుడేమో ముసలోళ్ళని వృద్ధుల్ని చంపేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కుటుంబం ఏదో గిట్టక వాళ్ళు ఏదో చంపుకుంటే అది జగన్ మీద ఎత్తే ఎట్లా కుదిరిద్ది? సొంత బాబాయిని ఎవరైనా చంపుకుంటారా? మామూలుగా అయితే చంపుకోరుగా సొంత బాబాయిని. ఏదన్నా ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి, కక్షలు ఉన్నా కానీ ఏదైనా కానీ చంపుకోరుగా. అది ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు కావాలని చేయటమే. అధికారంలో ఉంది చంద్రబాబు గాయాలని ఊరు చంపారు, నిగ్గు తీయాల్సొచ్చుగా. అది జడ్జిమెంట్ రాలేదు, అదే పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రజల్ని కూడా చంపేస్తున్నాడు. జడ్జిమెంట్ అంటే అది రకరకాలుగా తిప్పుతున్నారు దాన్ని. జడ్జిలు వాళ్ళంతా చంద్రబాబు చేతిలో మనుషులు, దాన్ని కావాలని అటు ఇటు తిప్పుతున్నారు. ముసలి పరిస్థితి అంటే అది చేయకుండా ఉండాల్సింది చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు 58 నెలలు ఇచ్చాడు, ఈ 2 నెలలు ఇస్తే ఏమైంది? దానివల్ల జగన్కి వచ్చేది ఒరిగేదేం లేదు, చంద్రబాబు పోయేదేం లేదు. ఈ 2 నెలలు కూడా ఇచ్చినట్టే బాబు ముసలి వాళ్ళు ఇబ్బంది పడేది. వాతావరణం బాగాలేదు, ఎండకి బాగా. ఇప్పుడు ఇంటికాడ నుంచి, ఎందుకంటే అది కాక 55 నుంచి అలవాటు పోయి ఉన్నారు జనం ఇంటికాడ తీసుకోవడం. ఇప్పుడు వచ్చి మళ్ళీ సచివాలయం చుట్టూ కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది. అది కాక వాళ్ళు చేతికి ఎత్తున్నారు. ఇప్పుడు ఆడేమో డబ్బులు రాలేదంటారు. ఇప్పుడు అలాగే ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు డబ్బులు రావట్లేదు. అదే గవర్నమెంట్ జగన్ అధికారులు పవర్లో ఉంటే నిమిషాల మీద డబ్బులు వచ్చాయి. ఒక రోజు ముందే వచ్చినాయి. మామూలుగా మనం 58 నెలల నుంచి చూస్తున్నాగా, ఒక రోజు ముందే అవుతున్నాయి డబ్బులు. నాకు రాబోయినా మనం ఇస్తుంటే చూస్తుంటాం అమ్మా. ఏం చేసినా చేసింది జగన్ చేయలేదుగా, చంద్రబాబు చేయించాడు. జగన్ మీద ఎత్తున్నాడు. ఎవరు చంపుతున్నాడు? వృద్ధుల్ని చంద్రబాబే చంపుతున్నాడు. ఎలా అంటే మరి ఇప్పుడు ఏం చేస్తారు? పింఛన్కి నిన్న 20 మంది వచ్చారుగా. అది కాదమ్మా, ఎండకి వస్తున్నారు ముసలా మొత్తకోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆదురత ఉంటుందిగా, 3000 డబ్బులు. ఇప్పుడు 200 300 అయితే ఇవాళ కాదు రేపు వత్తేలు అనుకుంటారు. 3000 అనేటప్పటికి మరి వాళ్ళకి మొత్తం మరి నెలకు అయిపోతాయి. వాటి కోసమే నిన్న 3 చచ్చిపోయి 20 మంది చచ్చిపోయింది. శవరాజకీయాలు ఎవరు చేస్తుంది? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆయన అంటున్నాడు ఫస్ట్ నుంచే ఇచ్చాడు. వాడు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు ఎందుకు ఇటు ఎదురు వచ్చిందని. ఆపేసింది చంద్రబాబు. ఎలా అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్లను పట్టుకున్నాడు. వాళ్ళు మొత్తం 5-6 ఉన్నారు ఖమ్మంలో. వాళ్ళు 5-6 కలిసే చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తారు. మొత్తకాళ్ళకి అందరికి ఓట్లు వేయమని వేస్తేనే మరి జగన్ ముఖ్యమంత్రి కావాలని. ఏది గ్యారెంటీలే? వీళ్ళు ఎన్ని దేశాలు వేసినా పులిపులే. జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడు. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడేమో వాళ్ళ బాబాయ్ వివేకాన్ని హత్య చేయించాడు, ఇప్పుడేమో వృద్ధుల్ని చంపేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అమ్మ శవరాజకీయాలు చేస్తున్నాయి జనం అంతా గమనిస్తూనే ఉంటారు. శవరాజకీయాలు అంటే ప్రస్తుతానికి వాళ్ళు అనుకోవటమే. అది అట్లా వాళ్ళు అప్పుడు ఎన్నిపోటు పొడిచి రామారావుని ఎన్నిపోటు పొడిచి వచ్చారని జనానికి అందరికీ తెలిసిన విషయం. అది మామూలుగా అది జగన్ సత్యం. అది ఇవాళ ఏదో మరి చేశారని వాళ్లే చేసి జగన్ మీద చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ చేసి జగన్ మీద నెపం అంటున్నారు. అది ఎందుకంటే అసలు ఎవరు చేశారు ఏందనేది నిర్ధారణ తెలిసిద్దిగా. ఇప్పుడు ఆ రోజు రామారావుని ఎన్నిపోటు పొడిచి వచ్చాడని జనం అందరికీ తెలుసు. ఆయన ప్రభుత్వం ఎంతమందిని కాజేసింది ఏందనేది ఎదురు వచ్చిన వాళ్ళందరూ చేసింది ఆయన అందరికీ తెలుసు. అది మరి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నాకు అయ్యి పడతలేదు ఈ పడతలేదు, 20 రోజులకి 50 రోజులకే నేను ఉండలేను, నాకు పర్సు పట్టిపోతున్నాయి, హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు ఇది కానట్లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట తిరుగుతున్నాడు జనంలో, ఎట చేస్తున్నాడు? వాలంటీర్లు శుభ్రంగా ఇళ్ళకి వచ్చేవాళ్ళు చేస్తున్నారు. ఇవ్వచ్చు కదా. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ తోటి ఒక పిటిషన్ వేయించారు. వాళ్ళేమో అక్కడ శివరికాయ అంతా చేసి మళ్ళీ మనకి వ్యతిరేకత వచ్చిందని వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏరు దాటితారు తెప్పలేసినట్టుగా మళ్ళీ మేంగా చేసింది. మళ్ళీ అట్లా ఇస్తేనే ఇయ్యండి మళ్ళీ రివర్స్ కొడుతున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఈయనకుండా ముందు మీరు పిటిషన్ వేయటం ఎందుకు? నిమ్మగడ్డ సురేష్ దాట చేయటం ఎందుకు? ఇవాళ మళ్ళీ జనంలో మేము మా సానుభూతి పొందటం ఎందుకు? మాటలే అట్లా మొదలు ఎట్లా నమ్ముతారు? నమ్మరమ్మా. అది ఇంటింటికి ఏమన్నా ఫస్ట్ వాళ్ళే పిటిషన్ చేసి ఇప్పుడేమో వాళ్ళకి ఓట్లు ఇప్పుడు జనంలో వ్యతిరేకత వచ్చిందని అక్కడికి ఓట్లు వెళ్ళి ఇప్పుడు పిటిషన్ తీసుకోవడానికి జనంలో వ్యతిరేకత వచ్చింది. దానికి వెళ్ళి చంద్రబాబుని తిడతారు, ఈ రకంగా చేశారని ఆలోచనతో మళ్ళీ వీళ్ళే రివర్స్ అయ్యి ఇయ్యండి మేంగా చేసిందని మళ్ళీ వీళ్ళు రివర్స్ అయ్యారు. ప్రజలు నమ్మరమ్మా. ప్రజలు చంద్రబాబు నమ్మరు. 10-15 ఏళ్లలో చంద్రబాబు నమ్మరు. ఆయన రాజధాని గీజాని పెట్టాడు, కొన్ని 100,000 కోట్లు దాన్ని కాజేశాడు. జనాములు బినామీలు వాళ్ళ సొంత వాళ్ళ పొలాలు తీసుకున్నారు. పొలాలు తీసుకుని వాళ్ళే బినామీ భూములు ఉన్నాయి, వాళ్ళే కొనేసారు. ఎక్కడెక్కడ రాజధాని ఏరియాలో మొత్తం వాళ్ళదే దాదాపుగా. ఆ నారాయణ కానీ వీళ్ళది కానీ మొత్తం దాదాపు వాళ్ళే ఉన్నాయి ల్యాండ్ భూములన్నీ.
ఎవరికి వాళ్ళే పెట్టుకొని వాళ్ళే బినామీలు పెట్టుకొని చేసుకొని అక్కడ డెవలప్ చేశారు, ఒక ఇది చేశారు అంతే. అక్కడ అది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎవరికి అన్యాయం చేయలేదమ్మా. ఆయన పథకాలు ఇంకా మేలే చేశాడు. ఆయన అందరూ సమానంగా చూస్తున్నాడు. జనాలకి ఇల్లు లేని వాళ్ళు ఇలా సొంత ఇల్లు ఏర్పాటు చేశాడు. ఒక బలహీన వర్గాల వాళ్ళందరినీ ఒక సమానత్వంగా చేసుకుంటూ వచ్చాడు. అందరినీ బాగా చేసుకుంటూ వస్తున్నాడు. ఏం ప్రాబ్లం లేదు జగన్కి. అమ్మా ఇప్పుడు ఆయన గెలిచేది లేదు, వచ్చేది లేదు. 10,000 ఇస్తానంటాడు. ఆయన వచ్చేది కాదుగా. ఇప్పుడు 4 జనం నమ్మరు. ఆ 4 ఇస్తానంటే ఇప్పుడు జనం ఏమో నమ్మరు. ఏది అట్టైనా ఓట్లు వేస్తారేమోనే ఓటు అన్నాడు. ఆయన ఇచ్చేది కాదు, పెట్టేది కాదు. సూపర్ సిక్స్ అని ఎవరికి చెప్పడానికి కానీ అమలు పరచడానికి పనికిరావమ్మా. ఆయన ఇది చెబుతాడు. ఆ రోజు ఆయన ఉచిత కరెంటు అనేది వేస్ట్ అన్నాడు, ఇవన్నీ ఇవ్వలేడని ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ జగన్ గారు సక్రమం చేసుకుంటూ వస్తున్నాడు. చేసుకుంటూ ఆయన నేను మళ్ళీ నీళ్ళే అన్నాడు. మరి నేను ఎట్టెత్తున్నావు నువ్వు? ఆయన పింఛన్లో ఇస్తున్నా అన్నాడు. మరి 3,000 అన్నాడు. ఒకసారి 4,000 ఇంటికి వచ్చి ఎట్టెత్తున్నావు? ఆ రోజు వాలంటీర్లు ఇయటానికి ఇవ్వలేదన్నావు. నువ్వు ఇంటికి వచ్చి అవతారికి ఇప్పిస్తావు. నువ్వు ఈలేగా వచ్చి సీఎంవి ఎవరో ఒకళ్ళు ఉండాలి మధ్యలో. మరి వాలంటీర్ వేస్ట్ అని చదువుతున్నావు. మరి ఎవరి ద్వారా నువ్వు ఇంటికి వచ్చి ఇస్తావు? పేదలు ఎలాంటి వాళ్ళు? పేదలు అమ్మా, వృద్ధులకి పెన్షన్ లేట్ అయింది అంటే ఇప్పుడు నువ్వు ఎంతమంది అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎండలకి శుభ్రంగా ఇక్కడికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. ఈయన ఏమైంది? వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు జనం వచ్చి ఒకళ్ళ శాత ఓట్లు వేయమని వాలంటీర్ చెబితే జనం ఓటేసే పరిస్థితి ఎవరు లేరు. ఎవరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు బ్రెయిన్లో. ఇప్పుడు వాలంటీర్ ఏదో పింఛన్ ఇచ్చి మా జగన్ ఓటేకినేటంటే జగన్కు ఓట్లేరు వేస్తారని కాదు, ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకి తెలుసు. నువ్వేదో వాలంటీర్లు వచ్చి నాకు 3,000 ఇస్తున్నాము, జగన్కి ఓటేయండి, రాకపోతే జగన్ రాబోతే తర్వాత రాడు ఓట్లేడంటే అది జనానికి తెలుసు. అది వచ్చినా రాపోయినా పింఛన్ అనేది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జనం. వాలంటీర్ చెప్పినందువల్ల ఇవాళ ఎవరైనా కానీ జనం అంత ఆలోచన తక్కువ ఎవరు లేరు. ఒక వాలంటీర్ చెప్పి పింఛన్ ఇచ్చి ఓటేముంటే వచ్చే పరిస్థితిలో కూడా జనం లేరు. ఎవరు సొంత అవగాహన వాళ్ళకు ఉంది. ఎవరు మంచి చెడు అవగాహన చేసుకుని వాళ్ళకే ఓట్లు వేస్తారు. కానీ నువ్వేదో వాలంటీర్ చెప్పి ఇంకొకళ్ళు చెప్పి ఇళ్ళమ్మడి తిరిగి చెప్పినంత మాత్రం ఓట్లేరు జనం. ఆల్రెడీ మెయిన్ లో ఫిక్స్ అయిపోయారు బ్రెయిన్ లో. ఎన్నికల ప్రచారం అంటూ వాళ్ళంటూ ఏం చేయట్లేదమ్మా. వాళ్ళు ఎన్నికల ప్రచారం కూడా వాళ్ళకి కూడా వచ్చేది 5,000. వాళ్ళకి కూడా దాదాపు వాళ్ళకి సరిపో మామూలు ఖర్చులకి. నెక్స్ట్ జగన్ గారు వస్తే పెంచుతారు ఆల్రెడీ వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళందరూ అసలు ఇంత చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళకి ఇంకా గొప్ప విషయం. ఆయనకి ఇంకా అంతమందికి ఇచ్చి చేసుకుంటూ ఇస్తున్నారు, చాలా గొప్ప విషయం. అదే జగన్ గారు ఈ వాలంటీర్లు పెట్టకపోతే వాళ్ళు ఏం చేయాలి? 5,000 కూడా లేకుండా ఊరు కూర్చోడమేగా. ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చి ఆయన తోడ్పాటు చేస్తున్నాడు. రేపు తర్వాత ప్రభుత్వం వస్తే ఇంకా వాళ్ళకి పెంచి జీవనోపాధి ఇంకొంచెం చేస్తూ ఉంటాడు అంత మటుకే. కానీ వాలంటీర్లు వేస్ట్ అనే మాట చెప్తుంది చంద్రబాబు. రేపు ఎవరి ద్వారాగా పథకాలు అమలు చేస్తాడని జగమేంటి సత్యం. ఇవాళ వాలంటీర్లు తీసానమాట మళ్ళీ ఈయనే చెబుతున్నాడు. ఫస్ట్ ఏం వద్దన్నాడు, మళ్ళీ రేపు వాలంటీర్లు నేనే పెంచుతాను, జీతాలు పెంచుతాను, ఆయన తక్కువ ఇస్తున్నాడు ఉంచండి. ఎంత మటుకు నిజం? అవన్నీ ఒట్టి మాటలమ్మా. ఇవన్నీ ఏంది? ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ 4,000 యాడ్ని తీసుకొస్తాడు. ఈయన ఎక్కడి నుంచో ఈయనకి డబ్బులు లేవట్లేదు, అన్ని అమ్ముతున్నాడు, గవర్నమెంట్ ఆస్తులు అమ్మి తీసుకొస్తున్నాడు అంటున్నాడు. రేపు అమ్మి తీసుకొస్తాడు. రేపు ఈయన పథకాలు ఈయన 3,000 లేకపోతున్నాడు. రేపు 4,000 ఎట్టిస్తాడు? జనం ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు 3,000 ఈయనే జగన్ అని చెబుతున్నాడు, లేకపోతే చెబుతున్నాడు. ఇవాళ ఒక మాట ఏంటి? ఇలా 6 రోజులు వాయిదా వేసాడు. జగన్ దగ్గర డబ్బులు లేక వాయిదా వేసాడని చెబుతున్నారు. వాయిదా అవాస్తవం, ఇంపాసిబుల్. అసలు వాళ్ళుగా ఆయన ఇస్తాడు. ప్రతి నెల 2-3 తారీఖులు ఇచ్చేస్తున్నారు. 2-3 తారీఖుల్లో ఇలా డబ్బులు లేవు, మా మీద అప్పు వేశారు, లేట్ అవుతుందని చెబుతున్నాడు. అవన్నీ ఒట్టి మాటలమ్మా. ఈ కాలక్షేపం చేయటం వాళ్ళు. నిధులు కాదు ఎట్టేస్తున్నాడు ఫస్ట్ నుంచి. నిధులు కాదు. చంద్రబాబు గారు వీళ్ళంతా చేసి వీళ్ళు ఒక ఎలక్షన్ కమిషన్ తోటి డిమాండ్ తోటి వేయించి వీళ్ళు ఒక చేశారు. చేయబట్టి వాయిదా వేశారు. వాయిదా వేస్తే వాళ్ళు ఎంతమందికైనా ఇస్తారు? రోజుకి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఎన్ని రోజులు ఇవ్వాలా? మరి 5 రోజులు పట్టిద్ది ఇవ్వాలి కదా. మరి ఇళ్ళకి వచ్చేటువంటి ఫాస్ట్ జరిగిద్ది. ఆడికి వెళ్ళంటే మరి అందరూ ఒక 3-4 ఇచ్చేవాళ్ళు. మరి ఇంతమందికి ఇవ్వాలంటే టైం సానుకూలంగా సమయానం సాలదు. మరి 5 రోజులు పట్టిద్ది. డబ్బు లేకపోతే ఆడి నుంచి ఇస్తాడు? నాలుగు నుంచి ఆడి నుంచి వస్తున్నాడు. డబ్బులు లేకపోతే వాళ్ళు చేసిన పనికే లేట్ అయింది. వాళ్ళు నిమ్మగడ్డ సురేష్ వాళ్ళంతా చేసి ఎలక్షన్ కాబట్టి చేసిన వల్ల ఈ సమయానుభవం 2-3 రోజులు ఎక్స్ట్రా అయింది. లేకపోతే 2-3 తారీఖులో జగన్ గారు కంపల్సరీ పెన్షన్ ఇచ్చేస్తాడు ఇళ్ళకి వచ్చి. ఏ ఇబ్బంది లేదు. ఇవాళ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయాలు పెట్టిన తర్వాత జనానికి ఊళ్ళో చాలా సౌకర్యంగా ఉందమ్మా. టౌన్కి వెళ్ళి ఇంతకుముందు తాలూకాకి వెళ్ళి కానీ యాడికి వెళ్ళి ఎంఆర్ఓ సర్టిఫికేట్ కానీ విఆర్ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలంటే గంటలు కూర్చొని రోజులు తరబడి తిరిగిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఒక పిటిషన్ పెడితే 5-6 రోజులు మాకు ఇంటికి వస్తుంది. వాలంటీర్ తెచ్చిస్తున్నాడు ఇళ్ళకి. ఏది ఏ ఒక్క బర్త్ సర్టిఫికేట్ కానీ
ఏ ఒక్క మామూలుగా మన పొలాలకు రెవెన్యూ సర్టిఫికెట్లు కానీ ఏజీ కానీ ఇన్కమ్ కానీ మొత్తం మేము సచివాలయం ఊళ్ళోకి వెళ్తే హాయిగా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఇవాళ మేము తెలియని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, పెద్దోళ్ళు కూడా. వాళ్ళకి వెళ్ళి ఎంతమంది పోయి తెచ్చుకుంటారు, అందరికీ తెలియదు. ఇవాళ పెట్టిన మాట వాస్తవమే, చాలా బాగుంది, ఇది చాలా బాగా జరుగుతుందమ్మా. జగన్ పరిపాలన బాగుంది, గవర్నమెంట్ అనేది ఇబ్బంది లేదు, చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాడు. అది అన్ని ఏంటంటే వాళ్ళు ఇక ఇది చంద్రబాబుకి లాస్ట్ ఎలక్షన్ ఇప్పుడు రాకపోతే మనకి లేదు అవకాశం అనేది ఏదో రకంగా వాళ్ళు మభ్య పెడుతున్నారు. నువ్వు సొంతగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు సొంతగా పోటీ చేయి. వాళ్ళ 10 మంది పోటీ చేసుకుని ఇంతమంది టికెట్లు ఇచ్చుకొని ఈ రకంగా తీసుకోవడం. అసలు చంద్రబాబుని జనం నమ్మరమ్మా. ఒకటే మాట, చంద్రబాబునే జనం నమ్మరు. లోగడ నర్సాపేట వాళ్ళంతా ట్యాక్సీలు వేసి ఏ రకంగా కనీసం ఇడ్లీ బండి, టిఫిన్ బండి, కొబ్బరి పండ్లు పెట్టిన వాళ్ళు కూడా నర్సాపేటలో అల్లాడిపోయారు. ఆ కోడల సుప్రసాద్ వాళ్ళ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అరపతి శివరావు వాళ్ళంతా కూడా చేసిన దానికి మైనింగ్లో కానీ చాలా జనవంతులు ఆలోచన చేశారు. ఇవాళ ఏదైనా కానీ చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఈయన ఏదో రకంగా 3 కోటాలు పెట్టుకొని ఇవాళ ఏదో అక్కడ 2-3 రోజులు ఢిల్లీలో అక్కడ కూర్చొని బీజేపీ వాళ్ళు నాయకుడికి వచ్చారు, నేను ఇచ్చాను సీట్లు అని చెబుతున్నాడు. మభ్య పెట్టుకుని చూడటమే కానీ ఈయన అక్కడ 2 రోజులు వెయిట్ చేసి అక్కడ ఢిల్లీలో ఉండి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర చేసి చివరికి దిగజారుతనంగా చేసి సీట్లకు కూడా వాళ్ళు చెప్పినట్టే ఈయన చేసుకుంటూ వచ్చా అంటే ఈయన దగ్గర లేకనే వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. కేంద్రంలో నీకు ఉంటే పర్ఫెక్ట్గా పోటీ చేయి, జగన్ గారు లాగానే అన్ని సీట్లు నువ్వే పోటీ చేయి. అసలు పవన్ కళ్యాణ్ కలుపుకోవటం ఎందుకు, బీజేపీని కలుపు, నువ్వే పోటీ చేయి, 170 సీట్లు నువ్వే చెయ్యి, ఛాలెంజ్ చేసి చేసుకో. నువ్వు వాళ్ళు ఒక్కడిగా చేస్తాను, ఇక్కడ నువ్వు చెయ్యి, నువ్వు ముగ్గురు పోటీ పెట్టుకో, నువ్వు చేయొచ్చుగా. ఎందుకు చేస్తున్నావు, నీ దగ్గర లేకనే జనంలో ఏదో రకంగా చేసి ఈసారి కనుక వస్తే ఏదో రకంగా చేయాలనే ఆలోచనతో నువ్వు ఉండవు కుట్రతోటి. జనం నమ్మే పరిస్థితి లేరు, జనం నమ్మరు కూడా. నువ్వు 3 కోటాలు పెట్టుకొని వస్తున్నావు, ఎందుకు వస్తున్నారు జనం ఆలోచన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. జనం అంత తెలక ఓట్లు ఆల్రెడీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. నువ్వు ఎంత డబ్బు, ఎంత ఎన్ఆర్ఐలు నువ్వు ఎంత జింపి ఎంత చేసుకొచ్చినా కానీ చంద్రబాబు లోకడ చేసిన రాజకీయాల్లో జనం ఇసుకుపోయి ఉండారు. నువ్వు ఏ రకంగా వచ్చినా కానీ జనం నమ్మి మాత్రం ఓట్లేరమ్మా చంద్రబాబు గారికి. ఎందుకంటే ఏదో రకంగా మోసపూరి రాజకీయం చేస్తాడని జనం ఆల్రెడీ దెబ్బతిని ఉండారు లోగడ. అది ఆ శవరాజకీయ మాట్లాడితే వివేకానంద రెడ్డిని చంపారంటారు. వివేకానంద రెడ్డి నువ్వు రామారావు నిండిపోటీ పరిస్థితి నువ్వు వచ్చినోడు కదా, అందరూ తెలుసు కదా. నువ్వు ఎంతమంది నీ ప్రభుత్వం ఎంతమందిని చంపావు, ఎదురు వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చావు నువ్వు, అది అందరూ తెలుసు కదా. విషయం మాట్లాడితే వివేకానంద రెడ్డి చెప్పావంటావు. వివేకానంద చెప్పి నువ్వు వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టి వాళ్ళ చెల్లెలను తీసుకొచ్చి నువ్వు వాళ్ళతోటి మాట్లాడిచ్చి చేసుకుంటూ వస్తున్నావు. అసలు ఎంతమందికి సంబంధించిన వాళ్ళ కుట్రలు పెడుతున్నావు కుటుంబాల్లో. నువ్వు దేనికైనా నిలబెడతావు, నువ్వు చేయగలుగుతావు. నువ్వు జనమందరూ గమనిస్తున్నారు. అది చివరికి నిదానంగానే షర్మిలా గారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చంద్రబాబు గారి కుట్రలు కానీ సునీతమ్మ గారు కానీ వీళ్ళంతా తెలుసుకుంటారు తర్వాత. కాదు ఇప్పుడు ఏంటంటే మనకి ఈయనకి ఏదైతే ఆపోజిట్ ఉన్నాడో ముందు వాడిని కలుస్తారు. వీళ్ళు చేసే తత్వమే ఇది ఫస్ట్ నుంచి. జనమంతా గమనిస్తానే ఉన్నారు. ఇది అంత ఇదిగా జనం జగన్ గారికి ఎఫెక్ట్ లేదమ్మా. మేము ఎట్టి పరిస్థితుల్లో 100 నుంచి 130 ఎంత కఠినంలో ఉండా కానీ 120, 130 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ జగన్ గారు 120కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు.